నమస్తే, వెల్కమ్ టు దిశ టీవీ. ప్రస్తుతం మనం ఇక్కడ ఉన్నటువంటి అంటే రీసెంట్గా మనకు డిఎస్సి నోటిఫికేషన్ అనేది తెలంగాణ ప్రభుత్వం అయితే వేయడం జరిగింది. దానికి సంబంధించి టెట్ అనేది నిర్వహించకుండా డిఎస్సి అనేది నిర్వహిస్తున్నారని చెప్పేసి ఇక్కడ బీఈడి డిఈడి అభ్యర్థులు అయితే ఆందోళనకు దిగుతున్నారు. ఒకసారి వారి మాటల్లోనే అసలు ఏంటి, ఎప్పుడు వీళ్ళు ఎప్పటి నుంచో ఫైట్ చేస్తున్నారు, టెట్ నోటిఫికేషన్ వేయకుండా డిఎస్సి వేసి మమ్మల్ని ఇబ్బంది పెడుతున్నారని చెప్పేసి ఇక్కడ ఉన్నటువంటి డిఈడి బీఈడి అభ్యర్థులు ఉన్నారు. ఒకసారి వారితో మాట్లాడి మరిన్ని విషయాలు తెలుసుకుందాం. భయ్యా, ఎక్కడి నుంచి వచ్చారు మీరు? మేము తెలంగాణ పలుమూలల నుండి ప్రతి ఒక్క డైట్ నుండి రావడం జరిగింది. అసలు తెలంగాణ ప్రభుత్వం డిఎస్సి నోటిఫికేషన్ చేసింది, దానికి ఓకే అందరం హ్యాపీగానే ఉన్నాము. కానీ ప్రాబ్లం ఎక్కడ వచ్చిందంటే టెట్ నోటిఫికేషన్ చేయకుండా, టెట్ ఎగ్జామ్ కండక్ట్ చేయకుండా డైరెక్ట్ డిఎస్సి వేయడం అనేది ఎంతవరకు న్యాయమని మా ఆవేదన. అయితే ఇప్పుడు మన తెలంగాణలో నిరుద్యోగులు చాలామంది ఉన్నారు. టెట్ ఎగ్జామ్ కోసం రాత్రింబావులు కష్టపడి చదివే వాళ్ళు చాలామంది ఉన్నారు. డిఎస్సిలో జాబ్ కొట్టాయని ఆలోచనతో చాలామంది ఉన్నారు. అటువంటి వాళ్ళకి టెట్ కండక్ట్ చేయకుండా డైరెక్ట్ డిఎస్సి కండక్ట్ చేయడం అనేది ఎంతవరకు న్యాయమని మా ఆవేదన. అయితే మేము తెలంగాణలో డిఎడ్ చదువుతున్నాము, సెకండ్ ఇయర్. ఇప్పుడు మేమందరము మా క్లాసెస్ వదులుకొని, మా స్కూల్స్ టీపీస్ వదులుకొని ఇక్కడ వారం 10 రోజుల నుండి హైదరాబాద్లో ప్రతి ఒక్క ఆఫీసు, ప్రతి ఒక్క మినిస్టర్ దగ్గరికి వెళ్ళడం జరిగింది. ప్రతి ఒక్కరి దగ్గరికి వెళ్ళి రిప్రజెంటేషన్ ఇచ్చి మా రిక్వెస్ట్ మేము చాలా బ్రతిమలాడడం జరిగింది. ఎక్కడ కూడా మాకు పాజిటివ్ రెస్పాన్స్ రాలేదు. ప్రతి ఒక్కరు కూడా మాకు నెగిటివ్గానే మాట్లాడారు. టెట్ ఎందుకు అని అంటూ మాట్లాడుతున్నారు. ఓకే, కాంగ్రెస్ ప్రభుత్వం నిరుద్యోగ తెలంగాణ నిర్మూలించి తెలంగాణ సెటిల్ చేద్దామని అనుకున్నారు. ఓకే, మరి ఇప్పుడు టెట్ నోటిఫికేషన్ ఇస్తే ఇంకా చాలామందికి ఛాన్స్ వస్తుంది కదా, ఒక ఆపర్చునిటీ వస్తుంది కదా. మీరు డైరెక్ట్ డిఎస్సి వేస్తే టెట్ కోసం వెయిట్ చేసే వాళ్ళు ఏమైపోవాలి? మీరు టెట్ కండక్ట్ చేస్తే మీకు ఒరిగేది ఏమీ లేదు. మీ నిరుద్యోగుల్ని నిర్మూలించాలని అనుకున్నప్పుడు టెట్ ఖచ్చితంగా కండక్ట్ చేయాలి కదా. ఇప్పుడు మేము ప్రతి డైట్ నుండి ఇంతమంది వచ్చినాము, మేము వారం 10 రోజుల నుండి తిరుగుతున్నాము, అయినా మాకు రెస్పాన్స్ లేదు. ఒక స్టూడెంట్స్ లాగా కూడా చూస్తలేరు. ఇదేనా మేము ప్రభుత్వం నుండి కోరుకునే? ఎందుకైనా మిమ్మల్ని గెలిపించింది? సో అంటే మీరు ఎప్పటి నుంచి ఆల్రెడీ ప్రజా దర్బార్కి వచ్చారు, సెక్రటేరియట్ కూడా కొంతమంది ముట్టడించారని తెలిసింది. అక్కడ మీకేం న్యాయం జరగలేదా? అక్కడ ప్రతి దగ్గర వెళ్ళినాం. సెక్రటేరియట్ 2-3 టైమ్స్ వెళ్ళినాం. ప్రిన్సిపల్ సెక్రటరీకి ఇవ్వడం జరిగింది, పొన్నం ప్రభాకర్ గారికి ఇవ్వడం జరిగింది అప్లికేషన్ లెటర్. డిఎస్సి ఆఫీస్లో వెళ్ళి దేవసేన మేడం గారికి ఇవ్వడం జరిగింది. మళ్ళీ ప్రజావాణిలో వెళ్ళి ఎడ్యుకేషనల్కి సంబంధించిన వాళ్ళకి ఇవ్వడం జరిగింది. చిన్నారెడ్డి సార్కి ఇవ్వడం జరిగింది. ప్రతి దగ్గర కూడా కొందరు మాకు పాజిటివ్గా మాట్లాడి చేస్తామన్నట్టు మాట్లాడి పంపించేశారు, ఏదో నామకే వస్తే. తర్వాత ఇంకొందరు అయితే డైరెక్ట్గా ఉంటున్నారు, మీకు టెట్ దేనికి రా, మీకు తర్వాత ఫ్యూచర్ బాగుంది కదా, తర్వాత రాసుకోండి అన్నట్టు అంటున్నారు. ఓకే, మాకు ఉంది ఫ్యూచర్, మేము రాసుకుంటాం తర్వాత. కానీ నిరుద్యోగులు చాలామంది ఉన్నారు కదా, టెట్ కోసం అని వెయిట్ చేసే వాళ్ళు చాలామంది ఉన్నారు కదా. వాళ్ళ కోసమన్నా, నిరుద్యోగుల కోసమన్నా ఈ టెట్ కండక్ట్ చేయాలి కదా. ఎంతోమంది ఆశలతో ఉన్నారు. మేము టీచింగ్ ప్రొఫెషన్ ఎంచుకున్నాము. ఒక టీచర్ అంటే ఏంటి, ఓ సైంటిస్ట్ కావాలన్నా, ఇంజనీర్ కావాలన్నా, డాక్టర్ కావాలన్నా టీచర్ కంపల్సరీ. అటువంటి టీచింగ్ ప్రొఫెషన్ ఎంచుకొని ఏండ్ల నుండి కొన్ని సంవత్సరాల తరపున చదువుకుంటూ కష్టపడుతూ వెయిట్ చేస్తూ ఉంటే ఇప్పుడు డైరెక్ట్ డిఎస్సి వేస్తే ఇది ఎంతవరకు న్యాయం అనేది మా ఆవేదన. ప్రతిరోజు తిరగడం జరుగుతున్నది రేవంత్ రెడ్డి గారు. మేము ప్రతిరోజు ప్రతి దగ్గర తిరగడం జరుగుతున్నది. హైదరాబాద్ వాళ్ళం, మా తెలంగాణ ప్రతి మూల నుండి వస్తున్నారు. ప్రతి మూల నుండి వచ్చి ప్రతిరోజు తిరగడం జరుగుతున్నాయి. ఎక్కడ కూడా మాకు న్యాయం జరుగుతలేదు. మీ గవర్నమెంట్ నుండి అస్సలు మేము ఎక్స్పెక్ట్ చేయలేదు. సో మీరు ఇప్పుడైనా స్పందించి టెట్ నోటిఫికేషన్ విడుదల చేస్తే అందరం హ్యాపీగా ఉంటాం. మీరు అనుకున్న నిరుద్యోగ తెలంగాణ అనేది నిర్మూలన జరుగుతుంది. మీరు ఖచ్చితంగా టెట్ వేయాలనేది మా డిమాండ్. ఎంతమంది ఉంటారు మీరు ఆల్మోస్ట్? అంటే ఇప్పుడు టెట్ కోసం అంటే టెట్ నోటిఫికేషన్ వెయిట్ చేశారు. మా డైట్ నుండే దగ్గర 6-7,000 ఉన్నారు, అంటే కరెంట్ చదువుతున్నవారు. ఇంకా ఎన్నో సంవత్సరాల నుండి వెయిట్ చేసే వాళ్ళు ఇంకెంత దాదాపు 3-4 lakhs వరకు ఉండవచ్చు. ఎందుకంటే ఎన్నో సంవత్సరాల నుండి వెయిట్ చేసే వాళ్ళు ఉన్నారు. లాస్ట్ టైం టెట్లో డిస్క్వాలిఫై అయిన వాళ్ళు ఉన్నారు కదా, వాళ్ళకి ఇంకో ఛాన్సెస్ ఈసారి ఇంప్రూవ్ అయ్యి వాళ్ళు కొట్టుకుంటారు కదా. చాలా మందికి లాభం జరుగుతుంది ఇక్కడ. మీరు నోటిఫికేషన్ వేశారు, మెగా డిఎస్సి అన్నారు, పెద్ద చాలా పోస్టులు వేశారు, దానికి అందరం హ్యాపీగానే ఫీల్ అవుతున్నాం. ఇటువంటి ఛాన్స్ మళ్ళీ రాదు. సో ఇప్పుడు టెట్ కండక్ట్ చేస్తే ఖచ్చితంగా చాలామందికి ఒక ఆపర్చునిటీ కల్పించిన వారు అవుతారు, నిరుద్యోగుల్ని ఉద్యోగంలోకి తోసిన వారు అవుతారు. మీరు చెప్పండి, అంటే ఎప్పటి నుంచి వస్తున్నారు మీరు? అంటే ఎప్పటి నుంచి తిరుగుతున్నారు చెప్పండి. చెప్పండి. మేము కరీంనగర్ డైట్ నుంచి వచ్చినాం. యాక్చువల్గా యాజ్ పర్ గవర్నమెంట్ రూల్స్ తీసుకుంటే 6 monthsకి ఒకసారి టెట్ వేయాలి అండి. సెప్టెంబర్లో ఆల్రెడీ టెట్ పడింది. టెట్ పడి 6 months దాటిపోయింది. ఇంతకుముందు మేము నార్మల్గా ప్రొటెస్ట్ చేయాలి, ఫైట్ చేయాలి అని ఏం అనుకోలేదు. క్లీన్గా అప్రోచ్ అవుదామని అనుకున్నాం. సో క్లీన్గా అప్రోచ్ అవుదామని ఫస్ట్ స్టెప్ తీసుకున్నప్పుడు ఏమైంది అని అంటే 8 సంవత్సరాల నుంచి గవర్నమెంట్ స్కూల్లో టీచర్ రిక్రూట్మెంట్స్ అవ్వట్లేదు, గవర్నమెంట్ పిల్లలు ఆగమైపోతున్నారు, వాళ్ళకి ఇబ్బంది అవుతుంది అని అంటే 8 సంవత్సరాల నుంచి గవర్నమెంట్ డైట్ నుంచి బయటకు వస్తున్న పిల్లలకి ఆగం కావట్లేదా? ఈ వేరే ప్రొఫెషన్స్లో డిగ్రీలో బీటెక్లో జాయిన్ అయిన వాళ్ళకి చాలా ఆప్షన్స్ ఉంటాయి. కానీ టీచింగ్ ప్రొఫెషన్లో మేము జాయిన్ అయినామంటే మాకు టీచింగ్ తప్ప వేరే ఆప్షన్ లేదు. సో టెట్ అయ్యకుండా డిఎస్సి ఎలక్షన్స్కి ముందు మేనిఫెస్టో రిలీజ్ చేసినప్పుడు దాంట్లో డిఎస్సి కండక్ట్ చేస్తామని ఉండింది. కానీ ఏ గవర్నమెంట్ రూల్లో టెట్ వేయకుండా డిఎస్సి కండక్ట్ చేస్తామని అంటే ఒప్పుకోదు. అది మేము ఎట్లా తీసుకోగలుగుతాం?
మాకంటే మళ్ళీ మళ్ళీ ఛాన్సెస్ ఉంటాయి కావచ్చు. 5 ఇయర్స్ తర్వాత మేము రాసుకుంటాం కావచ్చు. ఇంతకుముందు మా వెనకాల 8 ఇయర్స్ నుంచి ఆగిపోయిన వాళ్ళు ఏమైపోవాలా టెట్ నోటిఫికేషన్ కోసం. సో టెట్ నోటిఫికేషన్ రిలీజ్ చేస్తే వాళ్ళకి హెల్ప్ఫుల్ ఉంటుంది, మేము రాసుకోవడానికి బాగుంటుంది అని. సో అంటే ఆల్రెడీ డిఎస్సి నోటిఫికేషన్ వేశారని చెప్పారు కదా, మీరు ఇన్ని ఆఫీసుల చుట్టూ తిరుగుతున్నప్పుడు మళ్ళీ టెట్ వేస్తామని ఏమన్నా మీరు ఎవరన్నా భరోసా ఇచ్చారా? అంటే ప్రభుత్వం నుంచి కానీ లేకపోతే అధికారులు మీరు కలిసినప్పుడు కానీ? భరోసా ఇస్తే మేము ఇక్కడి వరకు వాళ్ళ రాము కదా, పాజిటివ్గానే మాట్లాడుతున్నారు. మేము మాట్లాడినంతసేపు ఏదో చెప్తున్నారు, మమ్మల్ని పంపించేస్తున్నారు, మాకు తర్వాత రిజల్ట్ ఏం కనిపించట్లేదు. ఒకవేళ పాజిటివ్గా మాట్లాడి ఉండుంటే మాకు అవుతుంది అని అనిపించుంటుంటే మేము ఇక్కడ ఇవాళ ఈ రోడ్ మీద నిల్చొని ఉండేవాళ్ళం కాదు. లాస్ట్ 1 వీక్ నుంచి ఫైట్ చేస్తున్నాం, లాస్ట్ 1 వీక్ నుంచి కాలేజెస్ ఇచ్చి పెట్టుకున్నాం, స్కూల్స్ ఇచ్చి పెట్టుకున్నాం, అన్ని డైట్ వాళ్ళు గ్యాదర్ అయినాం, ఫైట్ చేస్తున్నాం, ప్రొటెస్ట్ చేస్తున్నాం, తింటున్నాం, తినకుండా రోడ్లు ఎక్కుతున్నాం, అయినా కూడా ఎవరికి కనిపించట్లేదు. ధర్నా చౌక్లో కూడా ఇంత మునుపు మీరు ధర్నా చేశారని తెలిసింది. చేసాము అప్పుడు ఆల్మోస్ట్ 500-600 మెంబర్స్ గ్యాదర్ అయినాం. అక్కడ కూడా మాకు పెద్ద రిజల్ట్ ఉంది అని ఏం అనిపించలేదు. కృష్ణన్న గారు సపోర్ట్ చేశారు, వెరీ థ్యాంక్ఫుల్ టు హిమ్. మాకు చాలా బాగా అనిపించింది. ఆయన ఒక్కరి సపోర్ట్ మాత్రమే దొరికింది ఇప్పటి వరకు. ఎంతమంది ఉంటారంటే మీరు అన్ని జిల్లాల నుంచి ప్రతి ఒక్క జిల్లా నుంచి వచ్చిన మీరు ఇప్పుడు మేము పాస్ అవుట్ అయ్యే వాళ్ళం అయితే 5-6,000 వరకు ఉంటాం. ఒక విషయం ఏంది అని అంటే మాకు అకాడమిక్ ఇయర్ జూన్లో స్టార్ట్ అయ్యి ఉంటే మాకు ఆల్రెడీ ఇప్పటికి ఏప్రిల్లో ఆర్ మేలో కోర్స్ అయిపోయి ఉండేది. మేము టెట్ రాసుకునే వాళ్ళం, ఇంతకుముందు మాకు అయిపోతుండే ముచ్చట. పాండమిక్ అని అన్నారు, జూన్లో పాండమిక్ అయిపోయింది, అప్పటికి అంతా క్లియర్ అయింది, కరోనా ఏం లేకుండే. అప్పుడు జూన్లో ఎందుకు స్టార్ట్ చేయలేదు అని అంటే మా కోర్స్ డిలే చేస్తే ఇప్పుడు జాబ్స్ పడ్డడానికి మేము ఎలిజిబుల్ ఉండము. వాళ్ళు అప్పుడు అట్లా ఆలోచించుకొని డిలే చేస్తే మేమేం చేయలేము కదా. మాకు జూన్లో కనుక కోర్స్ స్టార్ట్ అయిపోయి ఉంటే మాకు ఇప్పటికి ఫినిష్ అయిపోయేది, మేము ఎలిజిబుల్ ఉంటుంటిమి. ఇప్పటి వరకు మేము ఆల్రెడీ టెట్ అటెంప్ట్ చేసుకొని ఉంటుంటిమి. లాస్ట్ ఫైనల్గా అంటే ప్రభుత్వానికి ఏం చెప్తారు అసలు? అంటే మీరు చాలామంది అభ్యర్థులు ఆల్మోస్ట్ ఇందాక నోటిఫికేషన్ కూడా అప్లికేషన్ కూడా రాసిచ్చారు, అన్ని జిల్లాల నుంచి వెళ్ళి మేము వచ్చామని చెప్పేసి, ప్రభుత్వానికి ఏం చెప్తారు అసలు? టెట్ రిలీజ్ చేస్తే, టెట్ నోటిఫికేషన్ ఇస్తే అందరికీ హెల్ప్ఫుల్ ఉంటుంది అని మేము అనుకుంటున్నాం. అది మా హంబుల్ రిక్వెస్ట్ అండి. ఒకవేళ అవ్వకపోతే గట్టిగా ఫైట్ చేస్తామని కూడా చెప్పగలుగుతాం. మీరు చెప్పండి, ఎక్కడి నుంచి వచ్చారు సార్? మేము హైదరాబాద్ కాలేజీలో డైట్ సెకండ్ ఇయర్ చేస్తున్నాం సార్. అయితే గత ప్రభుత్వం టెట్ రిలీజ్ చేసి 7 months పూర్తయింది సార్. 1 ఆగస్టు 2023లో నోటిఫికేషన్ ఇచ్చారు, టెట్ నోటిఫికేషన్. సో ఈ రోజు కూడా చూస్తే 7 నెలలు పూర్తయిపోయింది. సో ఎన్సిటీ గైడ్లైన్స్ ప్రకారం కంపల్సరీ ప్రతి 6 నెలలకు ఒకసారి టెట్ కండక్ట్ చేయాలి. కానీ ప్రభుత్వం టెట్ కండక్ట్ చేయకుండానే మెగా డిఎస్సి నోటిఫికేషన్ విడుదల చేస్తే ఎంతమందికి లాభం ఉంటుంది చెప్పండి సార్ మీరే. సో కాబట్టి ప్రభుత్వం వెంటనే స్పందించి కంపల్సరీ టెట్ నోటిఫికేషన్ విడుదల చేయాలి. విడుదల చేస్తే బయట టెట్ క్వాలిఫై కాని వారు 2 లక్షల నుండి 3 లక్షల మంది ఉన్నారు. మళ్ళీ ప్రస్తుతం బీఎడ్ మరియు డిఎడ్ చదువుతున్న అభ్యర్థులు 50,000 మంది వరకు ఉన్నారు. సో డిఎస్సి నోటిఫికేషన్లో సెకండ్ ఇయర్ ఫైనల్ ఇయర్ చదువుతున్న వారికి అవకాశం ఇచ్చిర్రు, కానీ టెట్ లేకుండా వాళ్ళు డిఎస్సి ఎలా అప్లై చేస్తారు? సో కంపల్సరీ టెట్ నిర్వహిస్తే ఈ ప్రస్తుతం బీఎడ్ మరియు డిఎడ్ చదువుతున్న అభ్యర్థులకు టెట్ రాసే అవకాశం ఉంటుంది. వాళ్ళు టెట్ క్వాలిఫై అయితే డిఎస్సి కూడా అప్లై చేసుకునే అవకాశం ఉంటుంది. సో కంపల్సరీ ప్రభుత్వం స్పందించి వెంటనే టెట్ నోటిఫికేషన్ విడుదల చేయాలి. ప్రభుత్వం తలుచుకుంటే 45 daysలో కూడా నోటిఫికేషన్ ఇచ్చేసి ఎగ్జామ్ కండక్ట్ చేయొచ్చు. సెంట్రల్ గవర్నమెంట్ 50 లక్షల మందికి ప్రతి సంవత్సరం 2 times కండక్ట్ చేస్తున్నది సీటెట్. మా స్టేట్ గవర్నమెంట్కి ఏమైంది? దేవసేన మేడం ఉన్నారు, కమిషనర్ గారు ఉన్నారు, ప్రిన్సిపల్ సెక్రటరీ ఉన్నారు. వాళ్ళు ఏం చేస్తున్నారు? వాళ్ళు శాలరీ తీసుకుంటూ ఉంటారా? వాళ్ళు 4 lakhs పీపుల్ కూడా టెట్ కండక్ట్ చేసి వాళ్ళతో కాదా? సో కంపల్సరీ గవర్నమెంట్ స్పందించి వెంటనే టెట్ నోటిఫికేషన్ విడుదల చేయాలి. ప్రస్తుతం చదువుతున్న విద్యార్థులందరికీ అవకాశం కల్పించాలి సార్, అదొకటే. అంటే నార్మల్గా మీరు ఇంత మునుపు కలిసినప్పుడు కూడా చాలామందికి ఏమంటారు, మీరు చేస్తామని చెప్పామని అన్నారు కదా, మరి ఏం చెప్పారు మీకు ఆన్సర్? ప్రజాభవన్లో చిన్నారెడ్డి సార్ అన్నారు, నేను సీఎం దృష్టికి తీసుకెళ్ళి కంపల్సరీ టెట్ విడుదల చేస్తా అన్నారు. కానీ ఇంతవరకు 5 days అవుతుంది, మాకేం రిజల్ట్ ఏం లేదు. సో ఇప్పుడు మళ్ళీ ఎంపీ ఎలక్షన్స్ అని సీఎం సార్ కేరళ వెళ్తారు, ఈరోజు ఢిల్లీ వెళ్తారట. మరి మా గురించి ఎప్పుడు ఆలోచిస్తారు? మన తెలంగాణ ప్రభుత్వం గురించి ఆలోచించాలి, కానీ ఆ ఢిల్లీ వెళ్ళడం, కేరళ వెళ్ళడం, ఎక్కడెక్కడికి వెళ్తున్నారు వాళ్ళు. సో మరి మా గురించి ఎవరు ఆలోచిస్తారు? మేము వాళ్ళని ఎన్నుకున్నాం ఇందుకేనా? ఈ కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడడానికి నిరుద్యోగులు ఎంతో కృషి చేసారు, అందరికీ తెలుసు, మీడియాకి తెలుసు, ప్రజలందరికీ తెలుసు. సో కాబట్టి టెట్ నిర్వహించిన తర్వాతనే డిఎస్సి వేయాలి, అంటే డిఎస్సి ఎగ్జామ్స్ కండక్ట్ చేయాలి. డిఎస్సి వేయడం అందరికీ హ్యాపీనే సార్, బట్ టెట్ కండక్ట్ చేయకుండా డిఎస్సి వేయడం అనేది చాలా బాధాకరం సార్ అందరికీ. అంటే నార్మల్గా మీకు డిఎస్సికి ఎలిజిబిలిటీ ఉండదు. సో అంటే వాళ్ళు కలిసినప్పుడు ఏమంటారు, లేదు తర్వాత కూడా వేస్తాం మీకు అని చెప్పేసి అట్లా కూడా ఏమని అంటున్నారా, లేకపోతే చూద్దామని అంటున్నారు? అసలు ఏమంటున్నారు? అసలు పొన్నం ప్రభాకర్ సార్ వాళ్ళు అన్నారు, మీకు ఇంకా ఇప్పుడే ఇప్పుడే ఫ్రెషర్స్ కదా, మీకు ఇంకా ఏజ్ ఉన్నది కదా, మీరు ఇప్పుడు ఎందుకు ఇంత ఆవేశపడుతున్నారు? 10 సంవత్సరాల నుంచి ఉన్న వాళ్ళు టెట్ క్వాలిఫై అయిన వాళ్ళు ఉన్నారు కదా, మీరు ఎందుకు ఇంత ఎగురుతున్నారు అని అన్నారు. కానీ సార్ ఇంత పెద్ద డిఎస్సి మళ్ళీ రాదు కదా సార్. మేము చెప్పాం ఇంత పెద్ద డిఎస్సి రాదు కదా సార్ అంటే మమ్మల్ని పట్టించుకోవట్లేదు వాళ్ళు.
ఫైనల్గా ప్రభుత్వానికి ఏం చెప్తారు మీ టెట్ అభ్యర్థులు? ప్రభుత్వం వెంటనే టెట్ నోటిఫికేషన్ విడుదల చేయాలి. డిఎస్సి మేము డిలే చేయమనడం లేదు, టెట్ కండక్ట్ చేసి డిఎస్సి వేయమంటున్నాం అంతే సార్. టెట్ కండక్ట్ చేయాలి మెయిన్, ఒకటే మాకు కావాలి టెట్.